నమస్కారం వార్తలకు స్వాగతం నేను సుజాత ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు దేశవ్యాప్తంగా రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం పిల్లలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు కేంద్రం విజ్ఞప్తి మీరట్లో మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన జాతీయ విద్యా విధానంలో భాగంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష పెరుగుతోన్న కోవిడ్ కేసుల కట్టడికి ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలని రాష్ట్రాలకు సూచన ఉద్రిక్త పరిస్థితుల మధ్య జాగరణ దీక్షను ప్రారంభించిన బండి సంజయ్ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టారన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ను పునఃప్రారంభించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ సిఐఐ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్న మంత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం నీట్ పీజీ ప్రవేశాల్లో ఈ విద్యా సంవత్సరానికి వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలేనని స్పష్టీకరణ కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో మరో అధ్యాయం రేపు ప్రారంభం కానుంది దేశంలోని ప్రజలందరికీ వీలైనంత త్వరగా కోవిడ్ టీకా పంపిణీ చేసి కోవిడ్ మహమ్మారిని తరిమి కొట్టాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలకు టీకా మొదటి డోసు ఇవ్వనుంది దేశవ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు 6 నుంచి 7 కోట్ల మంది ఉండగా వారందరికీ ప్రణాళికాబద్దంగా టీకాలు వేసేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది ఇందుకుగాను పిల్లలు ఈ నెల 1వ తేదీ నుంచి కోవిన్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవడం ప్రారంభమైంది టీకా కేంద్రాల్లో తమ గుర్తింపు కార్డులు చూపించి కూడా పిల్లలు టీకా వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్తో పాటు 12 మున్సిపల్ కార్పొరేషన్లలో కోవిన్ పోర్టల్ ద్వారా పిల్లల పేర్లు నమోదు ప్రక్రియ శనివారమే ప్రారంభమైంది రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పిల్లలు నేరుగా పీహెచ్సీలు అర్బన్ పీహెచ్సీలకు వెళ్లి టీకా వేయించుకోవచ్చని తెలిపింది రాష్ట్రంలోని 15 నుండి 18 ఏళ్ల లోపు వారు 22,78,000 మంది ఉన్నారు కాగా పిల్లలకు రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన టీకాలు ఉన్నాయని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు జి శ్రీనివాసరావు తెలిపారు వ్యాక్సిన్ కేంద్రాల్లో టీకాలు ఇచ్చే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చామని తెలిపారు 15 నుండి 18 ఏళ్ల పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకా వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సమాయత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది కోవిడ్ పరిస్థితులు వ్యాక్సినేషన్ డ్రైవ్పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు 3-4 రెట్లు పెరుగుతూ ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా విస్తరిస్తున్న కారణంగా వైద్య మౌలిక సదుపాయాలను పటిష్టం చేసుకోవాలని మన్సుఖ్ మాండవీయ రాష్ట్రాలకు సూచించారు ఆసుపత్రిలో కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు 15 నుంచి 18 ఏళ్ల చిన్నారులకు సోమవారం నుంచి ప్రారంభమవుతున్న వ్యాక్సినేషన్ ప్రణాళికాబద్దంగా కొనసాగాలని కేంద్ర మంత్రి కోరారు దేశం మొత్తం మీద కోవిడ్ మొదటి డోసు టీకా పంపిణీ 90% పూర్తి కావడంపై ఆయన రాష్ట్రాలను అభినందించారు వ్యాక్సినేషన్లో జాతీయ సగటు కన్నా తక్కువ నమోదైన రాష్ట్రాలు టీకాల పంపిణీని వేగవంతం చేయాలని మాండవీయ ఈ సందర్భంగా సూచించారు కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది కోవిడ్-19 వల్ల మరణాలు సంభవించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కోరారు ఈ మేరకు ఆయన ఆరోగ్య శాఖల కార్యదర్శులకు లేఖలు రాశారు కంటైన్మెంట్ సర్విలెన్స్ కాంటాక్ట్ ట్రేసింగ్ టెస్టింగ్ కోవిడ్ నిబంధనలు సరిగ్గా పాటించడం వంటివి అత్యంత ప్రధానాంశాలని లేఖలో పేర్కొన్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేశారు. మీరట్లోని సలావా కైలీ గ్రామాల మధ్య సుమారు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం ఈ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. గణితం, సైన్స్, ఇతర సబ్జెక్టుల వలె క్రీడలను కూడా ఒక ప్రత్యేక సబ్జెక్టుగా ప్రభుత్వం పరిగణిస్తుందని చెప్పారు. దేశానికి ఎంతో మంది అద్భుత క్రీడాకారులను అందించిన మీరట్లో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ కు అంకితమివ్వడం ఎంతో సంతోషాన్ని కలగజేస్తుందని ప్రధాని పేర్కొన్నారు. మేజర్ ధ్యాన్చంద్ కు మీరట్కు కర్మస్థలని అభివర్ణించారు. ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయం నుంచి 1000 మంది క్రీడాకారులు క్రీడల్లో శిక్షణ పొందేలా అధునాతన క్రీడా సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తామని ప్రధాని తెలిపారు. అంతకుముందు ప్రధాని మీరట్లో అగర్నాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. షహీద్ స్మారక్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. नौजवान देश का नाम रोशन करेंगे, ये मुझे पक्का विश्वास है. यहां मेरठ से ही अभी 100 से अधिक देशों को स्पोर्ट्स का सामान निर्यात होता है. मेरठ लोकल के लिए वोकल तो है ही, लोकल को ग्लोबल भी बना रहा है. हमारी सरकार ने अपने खिलाड़ियों को 4 शस्त्र दिए हैं. खिलाड़ियों को चाहिए संसाधन, खिलाड़ियों को चाहिए ट्रेनिंग की आधुनिक सुविधा, खिलाड़ियों को चाहिए अंतर्राष्ट्रीय एक्सपोजर, खिलाड़ियों को चाहिए चयन में पारदर्शिता. हमारी सरकार ने बीते वर्षों में भारत के खिलाड़ियों को ये 4 शस्त्र जरूर मिले, इसे सर्वोच्च प्राथमिकता दी है. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, మహేంద్రనాథ్ పాండేలకు లేఖ రాశారు. సీసీఐ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని లేఖలో పేర్కొన్నారు. కంపెనీ ప్రారంభిస్తామంటే ప్రోత్సాహకాలు కల్పిస్తామన్నారు. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సిమెంట్కు బాగా డిమాండ్ ఉందని, ప్రైవేటు కంపెనీలు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయని తెలిపారు. సీసీఐ తెరిస్తే ఆదిలాబాద్ మరింత వేగంగా అభివృద్ది చెందుతుందని లేఖలో తెలిపారు. 1500 ఎకరాల్లోని 48 మిలియన్ టన్నుల సున్నపు రాయి నిల్వలు సీసీఐ ప్లాంట్ లీజ్ కింద ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. 32 కేవీఏ విద్యుత్ సరఫరా కనెక్షన్, కావాల్సిన నీళ్లు ఉన్నాయి. సింగరేణి క్యాలరీస్ రాష్ట్ర కోల్ మైనింగ్ కంపెనీకి చెందిన బొగ్గు అందుబాటులో ఉందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నందున సీసీఐను వెంటనే తెరిపించాలని మంత్రి లేఖలో కేంద్ర మంత్రులను కోరారు. 1980వ దశకంలో సిమెంటు ఉత్పత్తిలో అగ్రగామి సంస్థగా వెలుగొంది ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై మరిన్ని వివరాలు చూద్దాం. సిమెంటు ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థాపించిన సిమెంటు ప్లాంట్లలో ఆదిలాబాద్లోని సీసీఐ ఒకటి. 1984లో ఆదిలాబాద్ పట్టణ శివారులోని 170 ఎకరాల విస్తీర్ణంలో 47 కోట్ల ప్రాథమిక వ్యయంతో ఈ ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించింది. మహారాష్ట్రలోని మరట్వాడ, విదర్భ ప్రాంతాలతో పాటు ఉత్తర తెలంగాణకు కావలసిన సిమెంటు అవసరాలు ఈ కంపెనీ ద్వారా తీరేవి. బోర్డు ఫర్ ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అండ్ రీకన్స్ట్రక్షన్ పథకం కింద వర్కింగ్ క్యాపిటల్ అవసరమైనందున 1996లో ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత 2008లో ప్లాంట్ను మూసివేస్తూ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టు స్టేటస్ కో విధించింది. ఇది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికీ 75 మంది ఉద్యోగులు హాజరు పట్టికలో ఉన్నారు. ప్లాంటు నిర్వహణకు కావలసిన అన్ని ముడి పదార్థాలు, మానవ వనరులు ఉన్నందున ఈ కర్మాగారాన్ని వీలైనంత త్వరగా పునఃప్రారంభించాలని స్థానికులు కూడా కోరుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జీవిత విశేషాలతో కూడిన 2 మ్యూజియంలను హైదరాబాద్, విశాఖ జిల్లా లంబసింగిలో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ 2 మ్యూజియంలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర మంత్రి కోరారు. హైదరాబాద్లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి యువత అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యోద్యమంలో గుర్తింపు పొందని సమరయోధులను కేంద్రం సముచితంగా గౌరవిస్తుందని చెప్పారు. ఈ నెల 13న అల్లూరి స్వగ్రామం మోగులను సందర్శిస్తానని కిషన్ రెడ్డి తెలిపారు. బ్రిటిష్ వాళ్ళు ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. 1982 మద్రాస్ అటవీ చట్టం అనే చట్టాన్ని బ్రిటిష్ వాళ్ళు తెచ్చి గిరిజనులు కూడా పోడు భూములు, వారు పుట్టినటువంటి భూమి, వాళ్ళు జన్మించినటువంటి భూమి, చనిపోయే భూమి, వాళ్ళు తిరుగుతున్నటువంటి ఆ భూమి మీద మీరు పన్ను కట్టాలని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము ఒక ఆటవికమైనటువంటి చట్టాన్ని తెస్తే ఆ చట్టానికి వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసనలు వ్యక్తమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో మన యొక్క అల్లూరి సీతారామరాజు గారు 1957లో వచ్చినటువంటి మొదటి స్వాతంత్ర యుద్ధం ఏదైతే జరిగిందో, అనేక మంది ఫస్ట్ ఇండిపెండెన్స్ మూమెంట్ అంటారని, దాని నుంచి స్ఫూర్తి పొంది ఆ స్ఫూర్తితో మరి అల్లూరి సీతారామరాజు ఈ యొక్క గిరిజనులను సంఘటితం చేసేటువంటి కార్యక్రమం చాలా అద్భుతమైనటువంటి పోరాటం. వేలాది మంది గిరిజనులు అల్లూరి సీతారామరాజు గారిని దేవుడిగా కొలిచేవాళ్ళు. మా దైవంగా భగవంతుడు పంపిస్తేనే వీరు వచ్చారు, మాకు అండగా ఉండడం కోసం, మా జీవితాలలో వెలుగు తీసుకురావడం కోసం వచ్చారనేటువంటి భావన అక్కడ గిరిజనులు వచ్చింది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ కుబా ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. స్వామివారి బాలాలయ ముఖమండపంలో అర్చకులు స్వామివారి వేద ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ ఈవో గీతా ప్రసాదం అందజేశారు. అనంతరం యాదాద్రి నూతనాలయాన్ని మంత్రి పరిశీలించారు. योगानंद रचना शुरू करें। ప్రభుత్వోద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవో నెంబర్ 317ను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సాయంత్రం కరీంనగర్లోని తన క్యాంపు కార్యాలయంలో దీక్షకు ఆయన సిద్దం కాగా మద్దతుగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బండి సంజయ్ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అదే సమయంలో బండి సంజయ్ కార్యాలయం లోపలికి వెళ్లి తలుపులు వేసుకుని తన దీక్ష ప్రారంభించారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు. కాగా కరీంనగర్ సిపి సత్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా బండి సంజయ్ ఆందోళన చేపట్టారని తెలిపారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 618 మంది పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రత్యేక సేవా పథకాలు ప్రకటించింది. ఈ పురస్కారాల్లో 7గురికి మహోన్నత సేవా పథకాలు, సంక్లిష్ట పరిస్థితుల్లో ఉత్తమ పనితీరు కనపరిచిన 50 మందికి సేవా పథకాలు, 90 మందికి ఉత్తమ సేవా పథకాలు, 471 మందికి సేవా పథకాలను ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలో అత్యుత్తమ సేవలు అందించే పోలీసు అధికారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవార్డులను అందజేస్తోంది. దేశీయ పరిజ్ఞానంతో రక్షణ పరికరాల తయారీ ద్వారా రక్షణ దిగుమతులను గణనీయంగా తగ్గించుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
ఇందుకు గాను రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని, పరిశోధన అభివృద్ది కార్యకలాపాలను పెంచాలన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉపరాష్ట్రపతి కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫీ ల్యాబొరేటరీ ఎన్పీఓఎల్లో కొత్తగా ఏర్పాటు చేసిన నూతన వసతులకు భూమి పూజ చేశారు. అనంతరం ఎన్పీఓఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ భారత్ గ్లోబల్ సూపర్ పవర్ గా ఎదుగుతోందని అన్నారు. స్వీయ రక్షణకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధికి అవసరమైన శాంతిని ఇతర దేశాలకు ప్రబోధిస్తుందని చెప్పారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి కొచ్చిన్ షిప్యార్డ్లో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌకను సందర్శించారు. గ్రామీణాభివృద్ధిలో నల్గొండ జిల్లా ముందంజలో ఉంది. 100% స్వచ్ఛ గ్రామాలు, శ్మశాన వాటికలు, ప్రకృతి వనాల నిర్మాణంలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో ఉంది. మహిళా సంఘాలకు 765 కోట్ల రూపాయల రుణాలు అందించే దిశగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ పనిచేస్తోంది. మరిన్ని వివరాలు. నల్గొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా స్వయం సహాయక మహిళా బృందాల ఆధ్వర్యంలో ఏర్పాటైన దుకాణాలు విజయవంతంగా నడుస్తున్నాయి. త్వరలో మరికొన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 100% స్వచ్ఛ గ్రామాలతో నల్గొండ జిల్లా ముందంజలో ఉంది. అన్ని గ్రామాల్లో సెగ్రిగేషన్ షెడ్లు, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు నిర్మాణం పూర్తయి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఉపాధి హామీ కూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పించడంతో పాటు 100 రోజులు పూర్తి చేసుకున్న వారి కుటుంబంలో ఒకరికి కేంద్ర ప్రభుత్వ పథకం దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్ యోజన కింద వివిధ కోర్సుల్లో శిక్షణనిచ్చి ఉద్యోగం కల్పిస్తున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖాధికారి కాళిందిని చెప్పారు. ముఖ్యంగా డిఆర్డీఏలో 2 వింగ్స్ ఉంటాయి. ఒకటి డిఆర్డీఏ, రెండో వచ్చేసి సెర్ప్. 2 యాక్టివిటీస్ కూడా సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. దానిలో ముందుగా ఉపాధి హామీ పథకం తీసుకున్నట్టయితే మనకి ఈ సంవత్సరంలో 134 లక్షల పనిదినాలు మనం కల్పించాలి. 1,34,00,000. దానిలో ఇప్పటి వరకు 87 లక్షల పనిదినాలు మనం ఈ పార్టీకి మనము అచీవ్ అవ్వటం జరిగింది. మిగతాది రాబోయే 2 కాలాలలో 3 monthsలో మార్చ్ కల్లా మనం 100% లేబర్ బడ్జెట్ అచీవ్ అవుతాము. అట్లా మనకి అట్లనే ఉన్నతి ప్రోగ్రాం అంటే మనకి ఉపాధి హామీలో పని 100 days పూర్తి చేసుకున్న కుటుంబాలు సుమారు 7,000 మంది దాకా ఉన్నారు. ఆ 7,000 మందిలో కుటుంబాల్లోని ఉన్న యూత్ కానీ మనకి 18 to 45 years మధ్య ఉన్న వాళ్ళు కూడా వివిధ రకాల ట్రైనింగ్స్ ఉన్నాయి. ఆ ట్రైనింగ్స్ కనుక వాళ్ళు ఉన్నతి సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవి. దానిలో ముఖ్యంగా నాక్ అని చెప్పే సంస్థ ద్వారా మనము కన్స్ట్రక్షన్కి సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన ట్రైనింగ్స్ అవుతున్నాయి. దానికి ఇప్పటి వరకు మనకి ఒక బ్యాచ్లో ఒక 30 members వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు 24 members, 50 members వెళ్ళారు. అవి కాకుండా ఇక్కడ ఆర్సెట్ ద్వారా కూడా మనం వివిధ రకాల ట్రైనింగ్స్ ఇస్తున్నాం. అదేవిధంగా జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ద్వారా 765 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు అందించే దిశగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 80% రుణాలు అందించామని చెబుతున్నారు డిఆర్డీఓ కాళిందిని. 590 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మేము బ్యాంక్ లింకేజ్ ద్వారా ఇవ్వటం జరిగింది. మనకు బ్యాంక్ లింకేజే కాకుండా శ్రీనిధి ద్వారా కూడా వాళ్ళకి ఇస్తున్నాము. దీని ద్వారా ఇప్పుడు మేము ఏం చేస్తున్నామనంటే వాళ్ళ అవసరాలకి ఇన్ని సంవత్సరాలు ఉపయోగించుకుంటూ వచ్చారు. కుటుంబ అవసరాలకి ఇప్పుడు వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్గా, మహిళా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి అనే క్రమంలో వాళ్ళకి సొంత వ్యాపారాల వైపు ప్రోత్సహిస్తూ ఉన్నాము. గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా నల్గొండ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు అటు మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు ఇటు ఉపాధి హామీ పనులలో భాగంగా చదువుకొని వారికి ఉపాధి కూలీలకి కూడా ఉపాధి కల్పిస్తూ ఎస్ఎస్జి స్టోర్స్ ద్వారా ప్రత్యేకంగా వాళ్లే తయారు చేసిన వస్తువుల్ని వాళ్లే మార్కెటింగ్ చేసుకునే విధంగా నూతనంగా తెలంగాణ ఎస్ఎస్జి స్టోర్స్ని ఏర్పాటు చేసి మార్కెటింగ్ చేస్తున్నారు. నల్గొండ నుంచి మంజుల, దూరదర్శన్. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఖమ్మంలో ఐటీ హబ్ ప్రారంభించిన సందర్భంగా నిర్వహించిన ప్రాథమిక వార్షికోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ హబ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గతంలో కుటుంబ సభ్యులను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు ఖమ్మంలోనే ఉండి చేసుకోవడానికి ఐటీ హబ్ తమకు ఎంతో ఉపయోగపడుతుందని పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. I took help of Lax Chepuri and he organized more than 15 companies and those went for MOU. They on the first day of foundation stone laying.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పోచవరం గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు కట్టా వెంకట నరసయ్య కాంస్య విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ఆవిష్కరించారు. కమ్యూనిస్టు నాయకుడిగా, ప్రజా ఉద్యమ నేతగా కట్టా వెంకట నరసయ్య తను నమ్మిన సిద్ధాంతాలకు తుది శ్వాస వరకు పాటించారని మంత్రి అన్నారు. మరి ప్రజా జీవితంలో నికార్సైన వ్యక్తులుగా ఉన్న మరి ఎమ్మెల్యేగా పనిచేసిన సీనియర్ నాయకులు వారి విగ్రహావిష్కరణకి తప్పకుండా వస్తాను. కష్టపడి పనిచేసిన వారికి భారతీయ జనతా పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు అన్నారు. ఆదిలాబాద్కు చెందిన షహజాదీ బేగం జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలుగా నియమితులైన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా బీజేపీ ఆమెను ఘనంగా సన్మానించింది. ఎంపీ సోయం బాపురావు పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎదగటం కేవలం బీజేపీలోనే సాధ్యమన్నారు. విద్యార్థి నాయకురాలుగా పార్టీలో పనిచేసిన షహజాదీ బేగంకు గుర్తింపు రావటం ఆదిలాబాద్కు లభించిన అరుదైన అవకాశమన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి షహజాదీ బేగం ధన్యవాదాలు తెలిపారు. మైనారిటీలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తారన్నారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారని, పదవులు ఆశించి ఏనాడు పనిచేయలేదని చెప్పారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోసం ఏ కార్యకర్త అయితే పనిచేస్తారో ఆ కార్యకర్తకు ఏదో ఒక సమయంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏదైతే నాయకత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది తప్పనిసరిగా మనం ఆలోచించాలా. ఉదాహరణ అవకాశం కల్పించినటువంటి మోడీ గారికి, మన మైనార్టీ మినిస్టర్స్ నఖ్వీ గారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నాకు మోడీ గారు ఏదైతే నఖ్వీ గారు నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారో దాన్ని 100% నేను పూర్తి చేస్తాను. హైదరాబాద్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మోడల్ ప్లే స్కూల్, డిజిటల్ అంగన్వాడీ కేంద్రాలు సత్ఫలితాలనిస్తుండటంతో వాటిని జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నారు. అనాథ పిల్లలను యాచక వృత్తి నుంచి కాపాడుతున్నారు. జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ చేపడుతున్న పలు అభివృద్ది కార్యక్రమాలపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. డిజిటల్ అంగన్వాడీలలో శిశువుల విద్య, ఆరోగ్యంపై హైదరాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతోంది. ముఖ్యంగా ఆరోగ్యంపై చిన్నారుల్లో అవగాహన కల్పిస్తోంది. నేను, నా బడి, పరిసరాలు, పరిశుభ్రమైన ఆరోగ్యం అనే నినాదంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పిల్లల వివరాలను నమోదు చేస్తూ వారి ఎదుగుదలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా మోడర్న్ ప్లే స్కూళ్లలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా చదువుతో పాటు స్టడీ మెటీరియల్ను కూడా అందుబాటులో ఉంచడంతో పేద కుటుంబాల పిల్లలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. కరోనా మూలంగా ఆర్థికంగా దెబ్బతిన్న పేద కుటుంబాల పిల్లలు స్కూల్ మానేయడంతో హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీఓ సహాయంతో పిల్లలకు ప్రైవేటుగా చదువు చెప్పించి వారితో 10వ తరగతి, డిప్లొమా పరీక్షలు రాపిస్తున్నారు. వారికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి వసతులు కూడా కల్పిస్తున్నారు. జిల్లాలో ఉన్న 914 అంగన్వాడీలలో సుమారుగా 95,000 పైచిలుకు శిశువులకు ఒక పూట పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి ఏకేశ్వరరావు తెలిపారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన మోడల్ ప్లే స్కూల్, డిజిటల్ అంగన్వాడీలు సత్ఫలితాలనివ్వడంతో వీటిని జిల్లాలో అన్ని చోట్ల విస్తరిస్తున్నామని చెప్పారు. జిల్లాలో మేము అంగన్వాడీ సెంటర్స్ కి మోడల్ అంగన్వాడీ సెంటర్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకున్నాము. దీని కింద భీమా మైదాన్ ఒక అంగన్వాడీ సెంటర్ తీసుకున్నాము. దీంట్లో మొత్తం పిక్టోరియల్ పెయింటింగ్స్ ప్లస్ ప్లే స్కూల్ మెటీరియల్ ఒక 2,60,000 అనేది ఒక సెంటర్కి అనేది కేటాయించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది భీమా మైదానం. దీని తర్వాత వేరే సెంటర్స్ కూడా నెక్స్ట్ ఫేజ్ లో తీసుకుంటున్నాము. ఏదైతే మనకి ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటిని మేము మోడల్ అంగన్వాడీ సెంటర్స్ లాగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాము. హైదరాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖ చేపట్టిన మోడల్ ప్లే స్కూళ్లు, డిజిటల్ అంగన్వాడీలు సత్ఫలితాలు ఇస్తూ ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచాయి.
డిజిటల్ అంగన్వాడీ అంటే ఇందులో పిల్లలు విద్య ఆరోగ్యంపైనే శ్రద్ధ చూపుతున్నామని, చిన్నతనం నుండి ఆరోగ్యం ఏ విధంగా ఉండాలి, నేను నా బడి నా యొక్క పరిసరాల నేను నినాదంతో ముందుకెళ్తున్నామని ఇందులో విద్యార్థుల యొక్క పూర్తి వివరాలు ఇందులో ఉంటాయి. కాబట్టి అధికారులు ఎల్లవేళలా వారిని పర్యవేక్షించవచ్చని, అదేవిధంగా మోడర్న్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పౌష్టికాహారాన్ని కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఇది పూర్తిగా విజయవంతమైంది. దీన్ని జిల్లాలోని అన్ని యూనిట్లకు విస్తరిస్తాము. క్యాన్సర్ బారిన పడిన విద్యలో అనారోగ్యం పాలిన హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా వాళ్ళకు ఆపరేషన్స్ కూడా చేయిస్తున్నామని చెప్పి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు తెలుపుతున్నారు. శ్యామ్ సుందర్, దూరదర్శన్ రిపోర్టర్, హైదరాబాద్. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. రాష్ట క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గచ్చిబౌలి స్టేడియంలో పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్షులు అనిల్ కామినేని, పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లక్ష్మీకాంత్ రాథోడ్ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సౌత్ సునీల్ కుమార్ సత్య మాట్లాడుతూ దేశాభివృద్ధికి అవసరమైన ఇంధనాన్ని సమకూర్చడమే కాకుండా సమాజాభివృద్ధికి కూడా ఎన్టీపీసీ దోహదపడుతుందని అన్నారు. సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పురుషులు, మహిళా క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి కల్పించిన రిజర్వేషన్ల విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో పేర్కొన్న వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలు ఈ విద్యా సంవత్సరానికి అలాగే ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు కొనసాగుతున్నా ఈ సమయంలో నిబంధనల్ని మార్చడం వల్ల తీవ్ర పరిణామాలుంటాయని అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. వచ్చే ఏడాది సవరణలు చేస్తామని పేర్కొంది. ఈ నెల 6వ తేదీన ఈడబ్ల్యూఎస్ వర్గాల వారి వార్షిక ఆదాయ పరిమితిపై సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున కేంద్రం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అంశంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సిఫార్సులను అంగీకరిస్తున్నామని అఫిడవిట్లో కేంద్రం తెలిపింది. అగ్రకులాల్లోని పేదవారికి ఈడబ్ల్యూఎస్ పేరిట కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. 8 లక్షల లోపు వార్షిక ఆదాయం, 5 ఎకరాల లోపు భూమి కలిగిన అగ్రకులాల వారు ఈ కోటా కింద రిజర్వేషన్ పొందటానికి అర్హులు. అయితే వార్షిక ఆదాయ పరిమితి, భూమి పరిమితి వివాదాస్పదంగా మారింది. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేసు కోర్టు విచారణలో ఉంది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం మంత్రి నిలువు దోపిడీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజల దర్శనార్థం యాదాద్రి ఆలయం మరో 2 నెలల్లో పునఃప్రారంభం కావడం సంతోషదాయకమని అన్నారు. యాదాద్రి పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చురుగ్గా పాల్గొని గొప్పగా అభివృద్ది చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో ప్రతి ఒక్కరికి ఒక సంక్షేమం రావాలి, ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఎక్కడ లేని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి స్వామికో నూలు పోగులాగా మరి నా శక్తి కొద్దీ నా నిలువు దోపిడీని స్వామివారికి సమర్పించబోతున్నాను. మరి ఈఓ గారితో మాట్లాడి, అంటే ఈరోజు నేను ఏం వేసుకున్నానో ఏం ఉన్నాయో నా ఒంటి మీద అవన్నీ కూడా బంగారంతో చేసినవి అన్నీ కూడా స్వామివారికి సమర్పించడం నిజంగా నా అదృష్టం. ఇది మొదటి రోజు. మరి ఈ సంవత్సరంలో మొదటిగా స్వామివారికి సమర్పించడం అనేది నాకు మరింత సంతోషాన్ని ఇచ్చింది. ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేజ్రీవాల్ మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో 6,300కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఈ రోజు 3,000కు పైగా పెరగవచ్చని తెలిపారు. అయినా ఆందోళన వద్దని, శనివారం వరకు 246 మంది మాత్రమే హాస్పిటల్లో చేరారని చెప్పారు. బెడ్ ఆక్యుపెన్సీ రేటు కూడా 1% కంటే తక్కువగా ఉందన్నారు. కొత్త కేసులన్నీ తేలికపాటివి, లక్షణాలు లేనివన్నారు. కేసుల పెరుగుదల ప్రభావం కూడా 2వ వేవ్ కంటే తక్కువగానే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరియు ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశవ్యాప్తంగా రేపటి నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ప్రారంభం. పిల్లలు వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు కేంద్రం విజ్ఞప్తి. మీరట్లో మేజర్ ధ్యాన్చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన. జాతీయ విద్యా విధానంలో భాగంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష. పెరుగుతోన్న కోవిడ్ కేసుల కట్టడికి ఆసుపత్రుల్లో మౌలిక వసతులు పెంచాలని రాష్ట్రాలకు సూచన. ఉద్రిక్త పరిస్థితుల మధ్య జాగరణ దీక్షను ప్రారంభించిన బండి సంజయ్. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టారన్న కరీంనగర్ పోలీస్ కమిషనర్. ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్ను పునఃప్రారంభించాలని కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ. సిఐఐ పునఃప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్న మంత్రి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్ర ప్రభుత్వం. నీట్ పీజీ ప్రవేశాల్లో ఈ విద్యా సంవత్సరానికి వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలేనని స్పష్టీకరణ.